మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం బాంబే హైకోర్టు తీర్పిచ్చిన ఒక ల్యాండ్ మార్క్ కేసు గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కేసు గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరి లైఫ్ లో అయినా జరగచ్చు. జరిగినప్పుడు ఆ ఇష్యూని ఎలా డీల్ చేయాలన్నది ఈ కేసు ఒక తీర్పు ఏదైతే ఉన్నదో ఒక డైరెక్షన్ కింద అయితే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక కామన్ ఇన్వెస్టర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ ని అప్రోచ్ అయినా, బ్రోకర్ ని అప్రోచ్ అయినా, డిపాజిటరీస్ ని అప్రోచ్ అయినా ఏదో ఫుట్బాల్ తన్నినట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మనం పంపిస్తూనే ఉంటారు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వరు కదా. నువ్వు ఇలాంటి గేమ్ ఏదైతే చిన్న ఇన్వెస్టర్స్ తోని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆడుతుంటాయో అలాంటి ఆటలకని చెక్ పెట్టే తీర్పిది. ఈ కేసు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే దక్ష నరేంద్ర బౌసార్ ఆవిడ హస్బెండ్ వాళ్ళిద్దరు ప్యాసివ్ ఇన్వెస్టర్స్. వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని రిలయన్స్, టీసీఎస్, కోల్గేట్ ఇలాంటి బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వాళ్ళు అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు. వాళ్ళ డిమాట్ అకౌంట్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లో ఉండేది. ఈ కార్వీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఎప్పుడైతే బయటపడడం మొదలయ్యో దాంతో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డిమాట్ అకౌంట్ ని కార్వీ నుంచి BRH వెల్త్ క్రియేటర్స్ అనే కంపెనీకి ఇయర్ 2018 లో షిఫ్ట్ చేసేసారు. అండ్ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ కూడా బ్రోకర్ కి ఇస్తుంటాం కదా. ఎందుకంటే మనం ఏవైతే ఫ్యూచర్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవి ఈజీగా మూవ్ అవ్వాలంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టయితే అది ఈజీగా చేయగలుగుతాం. ఆ POA కూడా మనం సైన్ చేసేస్తూ ఉంటాం. వీళ్ళు కూడా BRH వెల్త్ క్రియేటర్స్ అనే బ్రోకర్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ POA అయితే సైన్ చేశారు. ఇలా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ జూన్ 2018 లోని ఈ BRH వెల్త్ క్రియేటర్స్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జూన్ 2019 లోని ఈ దక్ష గారి హస్బెండ్ చనిపోయారు అన్న షాక్ లో బాధపడుతున్న దక్ష గారికి ఇంకొక 2 నెలల్లోనే మరొక భారీ షాక్ అయితే తగిలింది. జూలై టు ఆగస్ట్ 2019 పీరియడ్ లోని దక్ష గారి డిమాట్ అకౌంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 90 లక్షల్ని ఈ BRH బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైప్ అవుట్ చేశారు. ఇక జరిగింది ఏంటంటే మన డిమాట్ అకౌంట్ లో ఏవైతే షేర్స్ మనం అక్యుములేట్ చేసి ఉంచుకుంటామో ఆ డిమాట్ అకౌంట్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ బ్రోకర్ కి ఇచ్చినప్పుడు ఆ షేర్స్ ని వాళ్ళు బ్యాంక్స్ కి లోన్స్ తీసుకోవడానికి ప్లెడ్జ్ అయితే పెట్టుకునే వెసులుబాటు ఉంటది అన్నమాట. అలా ఈ BRH బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు HDFC బ్యాంక్ దగ్గర 158 కోట్ల లోన్ తీసుకోవడానికి 9,400 వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్ డిమాట్ అకౌంట్ లో ఉన్న షేర్స్ ని వీళ్ళు ప్లెడ్జ్ కింద పెట్టారు. అవి BRH బ్రోకర్ ఎప్పుడైతే డిఫాల్ట్ చేశారో HDFC బ్యాంక్ ఏం చేసింది, ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు రికవర్ చేసుకున్నారు యాజ్ ఎ లెండర్. ఇక్కడ బ్రోకర్ డిఫాల్ట్ చేశాడు అండ్ లెండర్ తన డబ్బులు తను తీసుకున్నాడు. కానీ ఆ డబ్బులు బ్రోకర్ కాదు, ఆ డబ్బులు ఎవరివి, ఇన్వెస్టర్లు అన్నమాట. ఈ బ్రోకర్ డిఫాల్ట్ చేసినప్పుడు ఆ నష్టపోయిన ఇన్వెస్టర్ ఎక్కడికి వెళ్ళాలి? ఆవిడ ఏం చేశారంటే ఈ BRH బ్రోకర్స్ ఒక డిపాజిటరీ ఎవరు, CDSL ని అప్రోచ్ అయ్యారు. నా షేర్స్ వీళ్ళు ఇలా అమ్మేశారు, దీని రిలేటెడ్ గా నాకు హెల్ప్ చేయమంటే వాళ్ళు లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పోలీస్ వైపు అయితే ఆ ఇష్యూ నెట్టేశారు. అండ్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా దక్ష గారు ఎక్స్చేంజ్ అయిన NSE ని అప్రోచ్ అయినప్పుడు ఇది లెండర్ అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు డిఫాల్ట్ అవడం వల్ల వాళ్ళు ఆ షేర్స్ ని తీసుకున్నారు. కాబట్టి దీంట్లో ఎక్స్చేంజ్ ఒక పిక్చరే లేదు, సో మాకు సంబంధం లేదని చెప్పి ఆవిడ మళ్ళీ CDSL వైపు అయితే పంపించేశారు. ఇలా ఒక పెద్ద ఆర్గనైజేషన్ నుంచి ఇంకో పెద్ద ఆర్గనైజేషన్ వైపు ఫుట్బాల్ తన్నట్టుగా ఆవిడని అటు నుంచి ఇటు నుంచి అటు పంపిస్తుంటే స్ట్రగుల్ అవుతున్న ఆవిడ CDSL అగేన్స్ట్ గా SAT ని అయితే అప్రోచ్ అయ్యారు. అండ్ 2023 లోని సెక్యూరిటీస్ అప్లైడ్ ట్రిబ్యునల్ SAT ఏదైతే ఉన్నదో ఈ BRH బ్రోకర్ మీతో ఎఫిలియేట్ అయి ఉన్నారు కాబట్టి యు ఆర్ అకౌంటబుల్ అని చెప్పి అయితే వాళ్ళు CDSL కి అగేన్స్ట్ గా అయితే తీర్పిచ్చారు. దీని రిలేటెడ్ గా CDSL బాంబే హైకోర్టు ని అప్రోచ్ అవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఈ కేసు 2 సంవత్సరాలుగా కొనసాగుతూ లాస్ట్ వీక్ లోని బాంబే హైకోర్టు CDSL కి అగేన్స్ట్ గా తీర్పు అయితే ఇచ్చింది. దీంతో ఒక కామన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో తను చేయని తప్పుకి బలవుతున్న ఈ కామన్ ఇన్వెస్టర్ కి ఒక పెద్ద రిలీఫ్ అయితే దొరికింది. అండ్ ఈ కేసులో వచ్చిన తీర్పు ఏదైతే ఉన్నో దక్ష గారికి రిలీఫ్ మాత్రమే కాదు, రేపు ఏ బ్రోకర్ డిఫాల్ట్ చేసినా కూడా నాకు సంబంధం లేదని డిపాజిటరీస్, ఎక్స్చేంజెస్ వీళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి వీలవనివ్వకుండా ఈ కేసు ఒక బెంచ్ మార్క్ కింద అయితే హెల్ప్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ తరపు నించున్నందుకు కుడోస్ బాంబే హైకోర్టు. అండ్ గత 5 సంవత్సరాలు చూసినట్టు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఈ బ్రోకర్స్ అందరూ కూడా డిఫాల్ట్ చేసిన వాళ్ళే. ఈ డిఫాల్ట్ చేసిన బ్రోకర్స్ దగ్గర కొన్ని వేల మంది ఇన్వెస్టర్లు అయితే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ కేసు ఒక తీర్పు ద్వారా వాళ్ళ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక డైరెక్షన్ అయితే దొరుకుతుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.